ఇది ఇల్లు రంగులు మళ్ళీ కనీరు పోయింది ఇప్పుడు సల్మా లేరా ఇప్పుడు బ్యాంక్కి వేసిన 20,000 కట్టాలి ఏం వాళ్ళు వచ్చేసి దాని మీద దానికి ఫోన్ చేసిన నంబర్ ఎవరికా రోజు ఫోన్ చేసి దానికి ఎన్ని ఫోన్ చేస్తే రోజు ఎత్తున్నాడా ఇవాళ సరే వేసేది వచ్చేది దాన్ని వేసేది అది కూడా సత్యం మాకేం పని ఇప్పుడు బ్యాంక్ కాడ వేసి 20,000 కదా వాడు అడిగిండు ఒకటి కదా ఏం ఎవరు అది ఇప్పుడు నేను 5,000 కట్టుకొని తీసుకుంటాను కడదామని ఆడికి వాళ్ళ దాని మీద రోజు చెప్పి దాని నోరు నాకైతే అది సొడి చెప్తుంది ఈ శుక్రవారం శనివారం ఆచారం దాని మీద 7 కూడా సావాలి మనకెందుకు దాంతో వ్యాధి ఉండరు రమేష్ ఎప్పుడు వస్తారు సరే ఆడికన్నా బల్లే చెప్పు బ్యాంక్ ఇప్పుడు నేను బయచినాడికి 20,000 కట్టాలంట 20 అయితే చెల్లి వస్తారు కట్టలు ఇప్పుడు నేను 10,000 పట్టుకుని నేను కథం చేయమని ఎన్ని చిన్న కట్టలు నేను కట్టిస్తాను ఇక నేను వెళ్ళి 10,000 తీసుకోండి నాకాడ ఉండే 15,000 ఇప్పుడు 20 ఇచ్చే ఈ ఉండే 15 ఈ మంది 10 కట్టి నా ఎగేసి కడతాను ఏం మాట్లాడాను నేను అది ఫోన్ మాట్లాడితే ఎత్తను ఎత్తి అన్న అంటది వాళ్ళు ఇవ్వాలి వీళ్ళంటే సుడి చెప్పాను దాంట్లో శుక్రవారం శనివారం చెప్పేది అందుకు శుక్రవారం బేసం నుంచి ఫోన్ చెప్తున్నాను ఇచ్చేదానికి ఇన్నారా సిడ్డా ఇంకా ఏం సర్లే నేను సర్లే మనోడు కట్టుకుంటున్నా అనుకుంటే ఏం తెలియదు పోయిన నెలకి అట్లా ఈ నెల 2 నెలలు ఇప్పుడు డబ్బులు అట్లా సరే నెల ఇప్పుడు పోయిన నెల సరే ఒక నెల దీని చేతికి ఏమైందా వచ్చేది వాడు 1,700 ఇచ్చిండు 5,000 ఇవ్వాలంటే మా డబ్బులు ఇవ్వాలంటే ఏం గుర్తుపుట్లే వలమ్మ ఫోన్ చేస్తాడు వలమ్మ ఆడుతుంది వలమ్మ ఫోన్ చేస్తే నాకు లేవన్నాడు అది సరే ఓడుకుని కరెక్టే ఆయన ఓడుకుని నీకు తెచ్చి ఆయన ఇచ్చేసి ఇమ్మన్నా అనుకో ఆయన ఇచ్చేది కదా ఆయన మళ్ళీ ఇవ్వడు నీకు మళ్ళీ చేసి రామలే మీ చేసి అమ్మ దిగుతుంది అది అట్లా నేను చూస్తున్నాను కదా చేసేది మన ఊరు పోతుంది కానీ ఇచ్చేట్లేదని ఆయన చేస్తే ఏరే సైడ్ ఇప్పించుకోవచ్చు కదా సరే డబ్బులు 5,000 10,000 ఇవ్వాలి చెప్తే బ్యాంక్ నేను కట్టాలి కదా నా ఇంటికి ఇచ్చాను ఖర్చులకి ఏమన్నా నేను నా ఇంట్లో తిన్నానుగా మీకు నేను ఎంత సరే వాడు కట్టకుండా నేను కడదాం అనుకుని పైన వాడు ఇప్పుడు 20,000 అంటున్నాను సరే ఇప్పుడు నాకడంటే 20,000 లేవు కట్టనా సరే అవి చెప్తే కట్టలేదు నేను కట్టాను సరే అడిగి పోయినా బ్యాంక్ కట్టుకున్నాను అడిగే 15,000 తీసుకుపోతే అడిగి నాకు 15,000 లేకపోయినా ఇప్పుడు ఏడు కట్టండి 20 ఇసే మాట్లాడు ఒకసారి మాట్లాడు ఇదే చెప్పండి బయటికి బయట
వాడు దొంగ నా కొడుకు వాడు ఎవడో నెమ్మది బుద్ధించి నా కొడుకు ఇచ్చిన కొడుకు ఇన్ని చెడు చెప్తున్నాడు ఒక రోజు మంచిగా నాక ఇప్పుడు నా బండి చెడిపోయి మళ్ళీ ప్రైవేట్ ఇచ్చిన ఇప్పుడు నర్సు కూడా కొంచెం బ్యాంకులో తిరిగి అన్ని బ్యాంకులు ఇవ్వమని డబ్బులు ఇచ్చి అందరికీ నేను కూడా సాగాలంత తిరిగి అందరికి ఏం మాట్లాడాలి రోజు చుడి చెప్తాను రోజు మీ జయ రోజు రేపు ఇవాళ సాయంత్రం శుక్రవారం శనివారం మీ జయ చెడు మా చుడి బాగా నిన్న అడిగితే మళ్ళీ వాన పడుతుందని మొన్న అడిగితే మళ్ళీ శుక్రవారం నాకు బలియరని ఏమో వలిచే డబ్బులు ఏంటి నువ్వు నీకంటే ఇవ్వచ్చు కదా ఏమంటా ఇదే నిన్న చూడు చెప్తా నాకు వాన పడుతుంది బొంగడు వస్తుంది పలుపు వస్తున్నాడు దాకులు వస్తుంది ఫోన్ వచ్చిన పిల్లల అదే అందుకే నువ్వు పక్కనే నీకు ఇప్పించవచ్చు సరే 3000 నువ్వు ఇయ్యను మళ్ళీ వాళ్ళు ఇచ్చి ఇప్పిస్తామని ఎవరు ఇయ్యరా ఊళ్ళో ఇవ్వకుంటారా ఇంకా బ్యాంక్ ఎక్కడ వచ్చిన బ్యాంక్ అయితే వాళ్ళు 20,000 కట్టమన్నారు కట్టమా అందుకు లోన్ కట్టాలి కట్టకపోతే మళ్ళీ లోన్ చెప్తుంది మనకి 20 కట్టాలి నేను 15 నాకు డబ్బులు లేదు 20 కట్టమనుకుంటే ఇప్పుడు 20,000 ఉంది అందుకే నాయన చెప్పి అమ్మకు మా తాత ఇంటి కాడికి 20,000 అంట తాత 15,000 అయితే కట్టాలనుకున్నాడు తాత కాడికి డబ్బులు లేవు 5,000 ఇస్తే అది ఇస్తే అది కలిపి కట్టాలి సరే నువ్వు మళ్ళీ ఇప్పిస్తాను ఏ ఫోన్ చేసి చెప్తాను మళ్ళీ అన్ని మళ్ళీ చేసిన 19 చెప్పిన మీకు 20 మంది చేసిన మీకు ఎత్తలేని ఫోన్ చేసి చెప్తే మీ పని తర్వాత అంటే చెప్పచ్చు నాకు ఎవరు నేను ఆకాశం చేస్తాడు ఆకాశం అమ్మన్నా మీరు బాగా దగ్గర నాకు చెప్పమ్మకు మన బొట్టులు పరుపులో దాని తెలుసండి మన బుక్కులు ముందు అదే ముందు నాకు పిల్లలు ఇంట్లో ఉందంటే లేదంటే ముందు చెప్పులను బయట ఇంట్లో ఉన్నారు చెట్లు ఇప్పుడు ఇంకా బాగా క్యాకులు వస్తున్నాయి ఈ డబ్బులు ఇస్తాం 5,000 కదా 15,000 అది చెప్తాం మళ్ళీ ఇప్పుడు అంతా మొత్తం టోటల్ అంతా